దొంగ మహాలారా, నేనెంతో కష్టపడి ఆ శ్వేత ఇంట్లో దాక్కుంటే ఆ గీతను రెచ్చగొట్టి నా దగ్గరికి పంపిస్తారా? అప్పుడు వాళ్ళకి నన్ను పట్టించాలని చూస్తారా? ఏంటి అత్తయ్య గారు మమ్మల్ని కొడతారు? ఆ? మా నానమ్మ గారు కనపడపోతే నేను చచ్చిపోతాను అని మీ మనవరాలే ఏడ్చింది. కనబడకపోతే కళ్ళజోడు వేయించాలి గాని నా దగ్గరికి ఎలా తీసుకొస్తారే? అదెక్కడ చేస్తుందో అని ఇష్టం లేకపోయినా తీసుకొచ్చాం అత్తయ్య గారు. షో లేదంటే మీ మీద దిగులు పడి ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. నర్మయ్, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పి ఆపాలి గాని డైరెక్ట్ గా నేను ఎక్కడుంటే అక్కడికి తీసుకొస్తారా? ఇప్పుడు అప్పుడు వాళ్ళెవరైనా చూస్తే పాత నోట్లు తీసుకొచ్చి మన మొహాన కొడతారే. ఆ తర్వాత వాటిని మార్చుకోలేక దాచలేక పారేయలేక మనం చావాలి. ఆ భగవంతుడి దయ వల్ల 2 రోజులు అప్పులు వాళ్ళకి కనపడకుండా దాక్కున్నాను. అందుకే అప్పుడప్పుడు మన చేతికి రాలేదు. లేదంటే అదిగో ఆ బస్తాల్లో మూటలు కట్టి దాచుకోవాల్సి వచ్చేది. అవును, ఇంతకీ అవి ఏం మూటలే? డబ్బు బస్తాలమ్మా. డబ్బుల బస్తాలా? అన్ని డబ్బులు ఎవరిచ్చారా? అప్పుల వాళ్ళు. అప్పుల వాళ్ళ? ఏయ్, నేను లేకుండా మీకెలా ఇస్తారా? వాళ్ళివ్వలేదు అత్తయ్య గారు, మేమే తీసుకున్నాం. ఆ? మీరా? ఏయ్, మరి వాళ్ళ డాక్యుమెంట్స్ ఎవరిచ్చారే? మేమే ఇచ్చాం అత్తయ్య గారు. మీరా? మీకు బీరువా తాళాలు ఎక్కడి నుంచి వచ్చాయే? ముస్లి పలకట్లేదండి. అది డూప్లికేట్ తాళం మా దగ్గర ఉంది కదా. ఒరే పాపాత్ములారా, ఆ పాత నోట్లు ఎందుకు తీసుకున్నారా? ఇదంతా నేను ఎంతో కష్టపడి సంపాదించిన బ్లాక్ మనీరా. ఈ మూటలన్నీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కళ్ళల్లో పడ్డాయో. చాలండి, ఇంత పెద్ద మూటలు పడితే కాళ్ళ మీద పడతాయి కానీ వాళ్ళ కళ్ళ మీద ఎలా పడతాయి? వెధవ పంచులేసావంటే చంపుతా. అసలు ఈ డబ్బులు ఎలా కాపాడుకోవాలరా దేవుడా అని నేను టెన్షన్ పడుతుంటే వెధవ టీచీలు ఆడుకో. అంటే ఇవన్నీ పాత నోట్లా, పైగా బ్లాక్ మనీ అంట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిస్తే ఇది జైలుకి పోతుందంట. ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. ఏం చేద్దాం అబ్బా ఇప్పుడు? పాపా, ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరెవరు? మేము సివిల్ ఇంజనీర్స్. ఈ ఇంటి ఓనర్ గారు ఏవో చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయని చెప్పారు. అవేవో చూసుకుని వెళదామని వచ్చామమ్మా. భలే వచ్చిండ్రు. ఇలా నడ్డు పెట్టుకుని ముసల్దాన్ని పట్టు పడతా. గట్లనా? ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.